హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ ముఖేష్. ఈరోజు మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చాం. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్లో టాప్ 5లో నిలిచినటువంటి కార్తికేయ ఒకవైపు, తన సుమధుర కంఠంతో ప్రజల మనసును ఆకట్టుకుంటున్న రజనీశ్రీ పూర్ణిమ మరోవైపు, ఇద్దరు కాంబోలో సరదాగా చిట్ చాట్ చేయడానికి ఈరోజు మీ ముందున్నాం. ఒకసారి వాళ్ళని ఇన్వైట్ చేసే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హాయ్ కార్తిక్, ఎలా ఉన్నారు? పర్లేదు. ఎలా ఉన్నారు రజనీశ్రీ పూర్ణిమ? ఎలా ఉంది ఆఫ్టర్ ఇండియన్ తెలుగు ఐడిల్ లైఫ్? తెలుగు ఇండియన్ ఐడల్ తర్వాత లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. సో అంటే 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 డార్క్ నుంచి బ్రైట్లోకి వచ్చిందా, బ్రైట్ నుంచి డార్క్లోకి వచ్చింది? అలా డార్క్ బ్రైట్ అనేది ఏం లేదు, బ్రైట్ నుంచి బ్రైటెస్ట్ టైం. ఓ అవునవును. సో ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ అంటే మాకు అవకాశాలు రావడం కానీ, అంటే వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వాళ్ళ కంపోజిషన్స్లో పాడడం కానీ ఆపర్చునిటీస్ అయితే చాలా వస్తున్నాయి. సో వెరీ హ్యాపీ. వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్లు అంటే బాగా చెప్పారు. ఇంతవరకు ఆఫ్టర్ తెలుగు ఇండియన్ ఐడల్ ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లని పిలిచారు, ఎన్ని సాంగ్స్ పాడారు? అంటే ఎగ్జాక్ట్ కౌంట్ అని అయితే తెలియదు, బట్ వాళ్ళ మ్యూజిక్ వర్క్స్లో బీయింగ్ పార్ట్ ఆఫ్ దేర్ వర్క్స్ అనేది జరుగుతుంది, అండ్ దట్ ఈస్ వెరీ హ్యాపీ. కార్తికేయ ఎవరు మీకు ఇప్పుడు, మీరు అంటే వర్క్ చేసి అంటున్నారు కదా, ఇప్పటివరకు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, మణి శర్మ గారు, ఎంఎం కీరవాణి గారు ఉన్నారు. వీళ్ళందరినీ అసెండింగ్ ఆర్డర్లో పెడితే నీకు ఎవరితో పనిచేయడం బాగా ఇష్టం? అలా అంటే పర్సనల్గా పనిచేయడం ఉండదండి. సో ఆఫ్టర్ ఇండియన్ ఐడల్తో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారు, అంటే పర్సనల్గా మీకు ఎవరు నచ్చరంటారు? అలా కాదు. సో థింగ్ ఇస్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళకి స్పెషల్లీ తమన్ గారు ఆయన అవకాశాలు ఇస్తూ ఉంటారు. అంటే తమన్ గారు తప్ప ఇండస్ట్రీలో మీకు ఎవరు అవకాశాలు ఇవ్వట్లేదంటారు? మీరు ఇలా నన్ను రౌండప్ చేస్తున్నారు. సో అలా ఏం లేదు. సో డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ మ్యూజిక్లో టు బీ పార్ట్ ఇస్ వెరీ నైస్. మీరు చెప్తున్న దాని ప్రకారం తమన్ గారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తున్నారు అనేది లాక్ చేసుకోమంటారా? అది ముఖేష్ గారు చెప్పారు, నేను చెప్పాను. అంటే మీరు అన్నారు కదా. అయ్యో అదేం చెప్పలేదు. సో తమన్ గారు ఒక ఇండియన్ సీజన్ 2లో కూడా జడ్జి కాబట్టి, సో ఆయన పేరు చెప్పాను. బట్ యా ఆయనతో పాటు డిఫరెంట్. బట్ తమన్ గారు ఆయన మాకు పార్టిసిపెంట్స్కి ఇచ్చిన ప్రోత్సాహం అనేది చాలా చాలా బాగుంది. అంటే పార్టిసిపెంట్స్కి తమన్ గారు మాత్రమే మీకు జడ్జిగా ప్రోత్సాహం ఇచ్చారు, కార్తిక్ గారు, గీత గారు ఇవ్వలేదంటారు? అదేం అనలేదండి. అంతేనా? అయ్యో అదేం లేదు. రజనీశ్రీ పూర్ణిమ మీరు చెప్పండి, ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ ఎన్ని పాటలు పాడారు ఇప్పటి వరకు? ఇండియన్ ఐడల్లో నా జర్నీ అయ్యాక తమన్ సార్ యాక్చువల్లీ కాల్ చేశారనమాట. తమన్ సార్ నుంచి నాకు కాల్ వచ్చింది రిగార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. బేసిక్గా మేము బేబీ జాన్కి, తర్వాత గేమ్ చేంజర్ అండ్ ఠాకూర్ మహారాజ్కి. ఓ గ్రేట్. సో వీ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. సార్ హ్యాస్ బిన్ వెరీ సపోర్టివ్. ఓకే. అన్నట్టు అంటే మీరు కూడా తమన్ గారు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు? సరే, ఇప్పుడు తెలుగు వారిని అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అటు ఒక సైడు బాహుబలి ఎంఎం కీరవాణి గారు, పుష్ప దేవిశ్రీ ప్రసాద్ గారు, గేమ్ చేంజర్ తమన్ గారు, ఇలా అందరూ టాప్ లిస్ట్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్. వీళ్ళలో ఎవరి కాంబినేషన్ అంటే ఎవరితో సాంగ్ పాడాలని మీకు ఎక్కువ ఉంది? మాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా ఇట్స్ అవర్ ప్యాషన్ అండ్ వర్క్ అండి. మాకు ఒక్కటి అంటే మేము చెప్పలేము. అంటే మామూలుగా ప్రతి ఒక్కరి మైండ్స్లో అరే నేను రేపు ఫ్యూచర్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్తో ఒక్క సాంగ్ అవకాశం వస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది. అలా మీ లైఫ్లో ఎవరు ఉన్నారు? మీరు చెప్పిన వాళ్ళందరితో మాకు వర్క్ చేయాలనే ఆపర్చునిటీ అంటే నేను చెప్పిన ముగ్గురితోటే మీకు అవకాశం ఉంటుంది? ఓకే, అలా కాదండి. ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఎర్లియర్, వర్క్ అయినా దిస్ ఇస్ అవర్ ప్యాషన్ అండ్ ఇట్స్ ఆల్సో అవర్ వర్క్ అట్ ద సేమ్ టైం. సో ఏ ఆపర్చునిటీ వచ్చినా వీ వాంట్ టు మేక్ యూస్ ఆఫ్ ఇట్. కార్తిక్, ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా. నీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆల్ టైమ్ లెజెండ్ ఇళయరాజా గారు. సో ఆయన అంటే మీకు తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు నచ్చలేదంటారు? ఆయన తెలుగులో అన్ని సినిమాలు చేస్తారు, ఆయన చాలా సినిమాలు చేస్తారు. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇష్టమే, అందరూ ఇష్టం ఉంటారు. సో బట్ నాకు ఒక లెజెండ్ స్టేటస్ ఉన్న ఇళయరాజా గారు అయితే అఫ్ కోర్స్ ఇళయరాజా గారు అంటే అందరికీ ఇష్టమే. ఈవెన్ మాకు కూడా బాగా ఇళయరాజా గారు అంటే ఇష్టమే. మీకండి? రెహమాన్ గారు, ఇళయరాజా గారు అండి. ఓకే, మీ ఇద్దరి వాయిస్తో ఇళయరాజా గారి పాట ఏదన్నా ఒకటి ఆడియన్స్ కోసం తీసుకున్నాక మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్దాం. షూర్. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత కాదుకే
ఇచ్చా మనసంతా జన్మకి తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంత. కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా. గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా బాగా పాడారు. అయితే ఇక్కడ సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా కార్తికేయ, నీకు సింగర్గా కావాలని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నావు కదా, బిఫోర్ సింగింగ్ అంటే అసలు ఏంటి నువ్వు కార్తికేయ అంటే ఏం చెప్తావు? బిఫోర్ సింగింగ్ అంటే నేను సింగింగ్లోకి రాకముందే అండి. అంటే అసలు కార్తికేయ అంటే అపార్ట్ ఫ్రమ్ ద సింగింగ్ అంటే ఏం చెప్తావు? నేను చాలా అంటే కొద్దిగా ఫన్ పర్సన్ అండి. అంటే కమెడీనా? అలా అలా అంత కామెడీ అంత చేయను, బట్ జోకర్ అంటావా? ఒక జోవియల్ గా ఉండడం ఇష్టం. జోకర్ అంటారు, సీరియస్ గా కార్తికేయ జోకర్ అంటావు. మీరు ఎలా అనుకుంటే అలాగే. సో నేను అంటే అంత సీరియస్ గా ఉండడం ఇష్టం ఉంటుంది నాకు. అండ్ నాకు కొద్దిగా పీపుల్తో మాట్లాడే వరకు కొద్దిగా ఇంట్రోవర్టెడ్ గా ఉంటాను. నీ క్లాస్మేట్స్ ఎప్పుడైనా కార్తికేయ పాట పాడుతుంటే పోరా చిరాగ్గా అని తిట్టిన సందర్భాలు ఉన్నాయా? నా క్లాస్మేట్స్ ఆడుకుంటే నేను పాడనండి, కావాలని పాడలేదు ఇప్పుడు. అంటే కార్తికేయకి సిగ్గు ఎక్కువ అనుకోవాలా? కొంతవరకు అంటే వాళ్ళని తెలుసుకునే ముందు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వక ముందు వరకు కొద్దిగా సిగ్గు, ఇంట్రోవర్ట్. ఎప్పుడన్నా ఫ్రెండ్స్ నుంచి అంటే పాటలు పాడుతూ ఉన్నప్పుడు చాలా నువ్వు ఆపురా బాబు నీకు దండం పెడతా అని ఫ్రెండ్స్ కానీ? ఓకే, కొన్నిసార్లు నేను ఒక పాట విన్నప్పుడు అది చాలా నచ్చింది అనుకోండి, సో రోజు మొత్తం అదే పాడుతూనే ఉంటాను, అదే పాట. సో పక్కన ఫ్రెండ్స్ ఉంటే ఎంతసేపు అదే పాట పాడతావురా బాబు అని అన్నట్టు కొన్ని సందర్భాలు అంటే కామెంట్ చేస్తారు. అంటే కార్తికేయని కూడా కామెంట్ చేసే మనుషులు ఉన్నారు. మన ఫ్రెండ్స్ కామెంట్ అయ్యి ఉండదండి, మన ఫ్రెండ్స్ అయినప్పుడు వాళ్ళు అవన్నీ పాజిటివ్గా తీసుకోవాలంటే. ఓకే, రజనీశ్రీ పూర్ణిమ విషయంలో మీకు నచ్చని విషయం ఏంటంటే ఏం చెప్తారు? నచ్చని విషయం అదే లేదండి. అంటే నేను ఫస్ట్ టైం అక్కడ చూసిందే ఇట్ వాజ్ ఇండియన్ ఐడల్ సీజన్ 3లో, అండ్ తను ఫస్ట్ పాడిన పాట నుంచే నాకు చాలా. ఏం పాట పాడారు ఫస్ట్? గోదావరి సినిమా, ఆనంద్ సినిమాలో. చూసారా, మీరు పాడిన పాట ఆయన బాగా గుర్తులేదు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఆనంద్ సినిమాలో పాట. ఆ పాట యమునా తీరం పాడబడినట్టున్నారు. తర్వాత పాడారు, ఫస్ట్ ఆడిషన్లో అది కాదు. ఆడిషన్లో ఏం పాడారు? మీరేం పాడారు ఆడిషన్లో? నేను ఆడిషన్లో పాడిన పాట యాడికే అండి, అది ఏఆర్ రెహమాన్ గారి సాంగ్. సో ఫస్ట్ నేను అది చెప్తున్నాను, ఫస్ట్ పాడిన ఆడిషన్ పాటే నాకు చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అండ్ ఆ పాట కూడా నాకు చాలా చాలా ఇష్టం, కేఎం రాధాకృష్ణ గారి సాంగ్స్ ఆ ఎరాలో. అంటే ఫస్ట్ పాడిన పాట ఒక్కటే ఇంప్రెసివ్గా ఉంది, మిగిలిన రజనీశ్రీ పూర్ణిమ పాడడం రాలేదంట. అది మీరు చెప్పారండి, నేను చెప్పలేదు. మీ ఉద్దేశం అదే కదా? అయ్యో అదే లేదండి. సో ఆ ఫస్ట్ పాట పాడినప్పుడే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ గోయింగ్ త్రూ మొత్తం సీజన్లో కూడా అక్క పాడిన పెర్ఫార్మెన్స్. మీరు కార్తికేయ విషయంలో అసలు మీరేం గమనించారు? తిని ఇందాక అన్నట్టు మొదట్లో స్టార్టింగ్లో కొంచెం క్వైట్గా ఉంటాడు. అంటే ప్రతి అబ్బాయి పులిహోర కలిపేటప్పుడు కొంచెం ముందు జాగ్రత్తనే ఉంటారు కదా? అదే లేదండి, పాపం చాలా క్వైట్గా ఉంటాడు, మాట్లాడగానే వెంటనే మింగిల్ అవుతాడు చక్కగా. కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రెండ్లీగా ఉంటాడు. మామూలుగా ఫ్రెండ్లీగానే ఉంటాడు, బట్ ఇంట్రోవర్టెడ్గా ఉంటాడు స్టార్టింగ్లో అన్నట్టు. ప్రాక్టీస్లో ఎక్కువ నిద్రపోతాడంట కార్తికేయ, ప్రాక్టీస్లో ఎక్కువ నిద్ర. వేరే కంటెస్టెంట్ గురించి చెప్తున్నారో అన్న డౌట్. అంటే వేరే కంటెస్టెంట్ తర్వాత కార్తికేయ అంటే ప్రాక్టీస్ చేసే టైంలో కార్తికేయ బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు. అలా కాదు ఇలా కాదు అలా అని బాగా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అంటాం కదా, అలా డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా వరకు వెళ్ళింది ఉంటుంది. నిజమేనా అది కార్తిక్ విషయంలో అని నేను కొద్దిగా విన్నాను. కొద్దిగా విన్నారా? అంటే నాకు వచ్చిన గాసిప్స్ కరెక్ట్ అయితే అంటే కార్తికేయ ప్రాక్టీస్ టైంలో బాగా డిస్టర్బెన్స్ చేస్తాడని రజనీశ్రీ. మీరు సీజన్ 2 కంటెస్టెంట్ సీజన్ 3 కంటెస్టెంట్ కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అట్లేం లేదు. అంటే డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అని బాగా తెలుసు. మరి మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి నాకు కన్ఫర్మ్. అంటే మీరు తెలంగాణ వరకు విన్నారు, నేను ఇండియా మొత్తం. ఏంటి కార్తికేయ, ఇప్పుడు ఒక సైడు బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటున్నావు, ఇంకొక సైడు సింగింగ్ అంటున్నావు, ఏంటి ఇప్పుడు చదువు ఎప్పుడు ఆపాలనిపించలేదా?
చదువు ఎప్పుడు ఆ ఉద్దేశంలో ఎప్పుడు ఆపకూడదండి, బికాస్ మనం అనిపించింది ఆపాలనిపించిందా? లేదు లేదు అనిపించాలి లేదు. అంటే మ్యూజిక్ అనేది నా ప్యాషన్, సో దాన్ని నేను ఎప్పుడు పర్సూ చేస్తూనే ఉంటాను. సో అలాంగ్ విత్ దట్ ఎడ్యుకేషన్ మనం ఆపకూడదు. సో అండ్ నా ఉద్దేశంలో ఈవెన్ ఆఫ్టర్ మన బీటెక్ కానీ మాస్టర్స్ కానీ ఏదైనా ఫినిష్ చేసిన తర్వాత కూడా మనం ఏదైనా ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నా మనం లెర్నింగ్ అనేది ఆపకూడదు. ఓకే ఓకే. అది అంటే ప్రతి ఒక్కరు నిరంతరం లెర్నింగ్లో ఉండాలి అని అంటారు. వాళ్ళు ఎంత 50 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా ఎప్పుడు లెర్నింగ్ చేస్తూ ఉంటేనే ఓకే గుడ్ అండి. ఓకే, లెర్నింగ్ అనేది లైఫ్లో ఇంపార్టెంట్. లైఫ్ చాలా మీరు బాగా నేర్చుకుంటున్నా అంటున్నారు. అవునండి. ఏదో మరి పులిహార కలపడం నేర్చుకున్నారా? లేదండి, నాకు అసలు నాకు రాదు. మరి నేర్చుకోవాలి కదా. అమ్మో అంత కష్టం అండి, నాకు రాదు. తింటాను చింతపండు ఓ డైరెక్ట్ తినేస్తారు. ఆ పులిహోర తినడం అయితే ఫెస్టివల్స్ రోజున మదర్ చేసినప్పుడు, అమ్మమ్మ చేస్తే అప్పుడు. ఫ్రెండ్స్ ఉన్నారా కార్తికేయ నీకు? ఉన్నారండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి. అంటే ఫ్రెండ్స్లో గర్ల్స్ లేరా? ఉన్నారు. మరి గర్ల్ ఫ్రెండ్స్ లేరంటారా? అలా అలా ఏం లేదండి, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు బాగానే. అంటే ఫ్రెండ్స్లో గర్ల్స్ ఉన్నారు, దట్ మీన్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు కార్తికేయకి. అలా చాలా చెప్పలేమండి, చాలా కామెడీ చేస్తున్నారు కానీ గర్ల్ ఫ్రెండ్స్ అనేవాడు ఎవరు లేరండి, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అంటే ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? ఇప్పుడు నీకు ఇంటర్మీడియట్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, ఇలా షూట్స్కి వచ్చినప్పుడు బాగా నిన్ను హోంవర్క్స్ అన్నీ మిస్ అవుతాయి, క్లాసెస్ అన్నీ మిస్ అవుతాయి. ఇలాంటి సందర్భంలో నీ క్లాసెస్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్లాసెస్లో క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ ఎవరిని అడిగినా ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళలో ఎవరిని అడిగినా అందరూ కార్తికేయకి సపోర్ట్ చేసేవాళ్ళేనా? అంటే ఫ్రెండ్స్ అన్నాక అంతే కదండి, అంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తాను. రజనీ శ్రీ పూర్ణిమ గారు, ఇప్పుడు మీరు ఒక సైడ్ బీటెక్ కంప్లీట్ చేశారు, ఐటీలో ఉన్నారు, మీకు ఇబ్బంది అవ్వడం లేదా? ఇటు ఒక సైడ్ సింగింగ్ ఈవెంట్స్, ఒక సైడు ప్రొఫెషన్. లేదండి, ఫుల్ టైం మ్యూజిక్ అండి, నేను ఫుల్ టైం ఇంటూ మ్యూజిక్. ఓకే, మీరేదో కర్ణాటిక్ మ్యూజిక్లో ఎంఏ చేస్తున్నాను అంటే ఫ్యూచర్లో మొత్తం కూడా సంగీత ప్రపంచాన్ని. అయితే ఇక్కడ సంగీత ప్రపంచం అంటే ఒక క్వశ్చన్, అంటే ఇక్కడ చిత్ర గారు సంగీత ప్రపంచాన్ని వెళ్ళిన మహారాణి, రేపు 45 years కంప్లీట్ చేసుకోబోతున్నారు. బీఆర్కే న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఒక షోని కండక్ట్ చేస్తారు. ఆ షోలో మీకు కాల్ వచ్చి ఉంటుంది కంటెస్ట్ చేయాలని. ఆ కాల్ వచ్చినప్పుడు ఏమనిపించింది? హౌ యూ ఫీల్? అంటే ఫస్ట్ నాకు ఈ చిత్రమ్మ గారి 45th ఇండస్ట్రీలో ఇయర్ సెలబ్రేట్ చేస్తూ ఇంత అద్భుతమైన ఈవెంట్ మన బీఆర్కే న్యూస్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దీంట్లో ఒక అవకాశం రావడం, టు అంత లెజెండ్ ఆ చిత్రమ్మ గారు, ఆవిడతో పాటు స్టేజ్ మీద ఉండడం ఇట్ సెల్ఫ్ ఒక గొప్ప ఆపర్చునిటీ. అండ్ ఫస్ట్ టైం చిత్రమ్మ గారు ఇండియన్ ఐడల్ సీజన్ 2కి వచ్చినప్పుడే నేను చాలా అంటే ఒక లెజెండ్ మన కళ్ళ ముందు అలా ఉన్నప్పుడు మనం అసలు నమ్మలేము. సో సిమిలర్లీ, సో అగైన్ ఆవిడ అదే స్టేజ్ మీద ఆవిడతో పాటు జస్ట్ నిల్చోవడం ఇట్ సెల్ఫ్ ఇస్ బిగ్ ఆపర్చునిటీ. మీకు ఎలా అనిపిస్తుంది పూర్ణిమ గారు? పూర్ణిమ గారా పూరి గారా మీరు? క్లోజ్ ఫ్రెండ్స్ పూరి అంటారు. సో చిత్రమ్మ గారితో తినన్నట్టు ఆవిడ ముందు నించోవడం, అది ఆవిడ దగ్గర ఒక కోరస్ పాడడమైనా మాకు ఇట్స్ అ బ్లెస్సింగ్ మా అందరికీ. నేను పాడతా తీయగలో పార్టిసిపేట్ చేసినప్పుడు మాకు ఫినాలేకి ఆవిడే వచ్చారనమాట జడ్జ్గా. సో నేను టైటిల్ విన్ అయినప్పుడు కూడా షీ వాజ్ ద వన్ హూ గేవ్ ఇస్ ద ప్రైజ్ ఎనీవే. బట్ చిత్రమ్మ గారిని దట్ వాజ్ మై ఫస్ట్, ఇప్పుడు ఫస్ట్ టైం అప్పుడు అనమాట ఆవిడ నేను. మీ దాంట్లో కూడా చిత్రమ్మ గారు ఒక దానికి వచ్చింది, సీజన్ 2లో సెమీఫైనల్కి వచ్చినట్టున్నారు జడ్జి. ఓకే, సో పాడతా తీయగలో దాట్స్ ద ఫస్ట్ టైం అప్పుడు నేను చిత్రమ్మ గారు చూసింది. అండ్ ఆవిడ దగ్గర డెఫినెట్లీ షీఈస్ అన్ ఇన్స్పిరేషన్ అండి మాకు అందరికీ కూడా. ఈరోజు కూడా ఆవిడ పాటలు వింటుంటే అసలు ఆ డైనమిక్స్ కానీ ది వే షీ క్యారీస్ అండ్ ది వే షీ కంట్రోల్స్ హర్ వాయిసెస్ మాకు నేర్చుకునేది చాలా ఉంది ఆవిడ దగ్గర. అలాంటిది ఆవిడతో పాటు మేము స్టేజ్ షేర్ చేసుకుంటున్నామంటే ఇట్స్ యువర్ ఫీలింగ్ అంతేనా? రజనీ శ్రీ పూర్ణిమ గారు, ఇప్పుడు మీరు ఇంట్లో పాడుతుంటే మీ మమ్మీ బాగా అట్లకాడ తీసుకొని కొడుతుందని? లేదండి, మా అమ్మ కూడా పాడతారు, మీ అమ్మ పాడతారు, మీరు పడతారు. మా అమ్మ పాడతారు, నన్ను పాడిస్తారు. అంటే మీ నాన్నకు మ్యూజిక్ అంటే ఇష్టం లేదంటారు? కూడా పాడతారు, నాన్న చాలా ఇష్టం. వాట్ అబౌట్ యువర్ సిబ్లింగ్స్? మా అన్నయ్య మీరు పాడుతుంటే డోర్లు వేసుకుంటాడా లోపల? లేదు. మా అన్నయ్య కీబోర్డ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాక వదిలేసాక 1 month అయ్యాక నేను దెబ్బలాడి నేర్చుకున్నాను. సో మా అన్నయ్య ద్వారా. ఓ, ఇప్పుడు మీకు కీబోర్డ్ కూడా నేర్చుకున్నారు? కీబోర్డ్ పియానో కూడా వాయిస్తాను. ఓ గ్రేట్. యా, సో మ్యూజిక్
మాకు ఫ్యామిలీలో కూడా మ్యూజిక్ అంటే ఒక సైడ్ మీరు కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, ఒక సైడ్ సంగీతంలో కర్ణాటక సంగీతంలో ఎంఏ చేస్తున్నారు, ఇంకో సైడ్ సింగింగ్లో. అసలు మీ ప్యాషన్ ఏంటి? సింగరా, కీబోర్డ్ ప్లేయరా, మ్యూజిక్ డైరెక్టర్? హనుమాన్ సినిమాలతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు వచ్చారు. అంటే మీరు కూడా తమన్ సార్కి కాంపిటీషన్గా మ్యూజిక్ నేర్చుకుంటున్నారు అంతేనా? అక్కడ ఎవరితో కాంపిటీషన్ లేదండి, ఇట్స్ ఆర్ట్. అంటే లేదు కానీ తమన్ సార్కి కాంపిటీషన్గా మీరు రాబోతున్నారు. మీరు ఈరోజు పెద్ద ప్లాన్ వేసారు కామెడీ చేద్దాం అంటే మీరు తమన్ గారి కాంపిటీషన్ గా ఇండియన్ సీజన్ 4 లో జడ్జి గారు అండి. అంటే ఇప్పుడు తను ఆల్రెడీ గిటార్ ప్లేయిస్ట్, ఆల్రెడీ సీజన్ పియానో వాయిస్తాడు, రేపొద్దున మళ్ళీ వైలిన్ నేర్చుకొని కామాక్షికి పోటీగా వెళ్తాడు. తను చాలా 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 అంటే ఆ ట్రూప్లో కామాక్షి గారు సూపర్ టాలెంట్ అంటారా? ట్రూప్ లో అందరూ ట్రూప్ లో ఎవ్రీ సింగిల్ మెంబర్స్ చాలా చాలా టాలెంటెడ్. అండ్ వాళ్ళు మాకు మా సీజన్ 2 సీజన్ 3 లో వాళ్ళు ఉండడం అనేది చాలా మాకు అదృష్టం. రియలీ యూ బ్లెస్డ్ విత్ ద ట్రూప్ యాక్చువల్లీ. అంటే వెన్ ఐ వాజ్ సీయింగ్ దట్ కామెంట్ బాక్స్లో కామెంట్స్ వాళ్ళ గురించి చాలా బాగా వచ్చాయి. ఎవరు సాయి, పవన్, ఫ్యాన్ ఆఫ్ తమన్, రామారావు గారు. ఏంటి కార్తికేయ, ఇప్పుడు నువ్వు కాలేజీ ఒక సైడ్ మ్యూజిక్, ఇంట్లో ఏంటి ఇబ్బంది ఏం లేదా నీకు ఫ్యామిలీ నుంచి? అంటే వాళ్ళు వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని బాగా మన పిల్లల్ని అంటూ ఉంటుంటారు కదా. అంటే ఒకళ్ళని చూసి నేర్చుకొని అలా ఏం మాట్లాడండి. సో బట్ నాకు మ్యూజిక్లో ఇంట్రెస్ట్ అవన్నీ ఉన్నాయంటే అది మా ఫ్యామిలీ వల్లే. అంటే ఫ్యామిలీలో సపోర్ట్ చేశారు కాబట్టి నేను మ్యూజిక్. నీ ఇన్స్పిరేషన్ ఎవరు కార్తికేయ? నాకు ఇన్స్పిరేషన్ అనేది కార్తిక్ గారు అండి. కార్తిక్ గారు ఇస్ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్. అండ్ కార్తిక్ గారు అండ్ అలా చెప్పాలంటే అరిజిత్ సింగ్ కానీ కార్తిక్ గారు కానీ సోను నిగమ్ గారు కానీ. సోను నిగమ్ గారు నాకు చాలా చాలా. అంటే వాళ్ళు ముగ్గురు తప్ప తెలుగులో ఏ సింగర్ మీకు ఇన్స్పిరేషన్గా స్టార్ట్ రారు అని అంటారు అంతేనా? లేదండి, చాలా సింగర్స్ ఉన్నారు నాకు ఫేవరెట్ మేల్ సింగర్స్. మేల్ సింగర్స్ నాకు చాలా ఫేవరెట్ అయితే తెలుగులో అయితే అనురాగ్ కుల్కర్ని గారు నాకు చాలా చాలా ఇష్టం అండి. అంటే తెలుగులో ప్రకాష్ ఖైరే వీళ్ళందరూ మీకు ఫేవరెట్ కదా? చాలా సింగర్స్ ఉన్నారు, విజయ్ ప్రకాష్ గారు, అనురాగ్ కుల్కర్ని. అంటే ఇప్పుడు నేను పేర్లు చెప్తానని మీరు అందరూ అంటున్నారా? వీళ్ళందరూ అసలు మీరు ఇన్స్పిరేషన్ ఎందుకు, వాళ్ళు ఎందుకు ఇన్స్పిరేషన్? నేను చెప్పినట్టుగా కార్తిక్ గారు కానీ సోను నిగమ్ గారు వీళ్ళు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాళ్ళు మేల్ సింగర్స్ అయ్యి ఉండి వాళ్ళు ఎలాగ వాళ్ళ వాయిస్ని ప్రతి సాంగ్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది ఒక వెరీ గుడ్ లెసన్ అండి. అండ్ వాళ్ళు వాళ్ళ వాయిస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుని. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, నేను చెప్తాను ఏంటంటే వాళ్ళ వాయిస్ అలా ప్రొటెక్ట్ చేసుకుని ప్రతి సాంగ్కి అలా పర్ఫెక్ట్గా ఆ సాంగ్ కావాల్సినట్టుగా పాడడం వల్లే వాళ్ళు ఇన్ని ఏళ్ళు సస్టైన్ అవ్వగలిగారు. సో వీ యాజ్ అప్కమింగ్ సింగర్స్ వాళ్ళు నేర్చుకోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఇదే. సో వాళ్ళు డెడికేషన్, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే. అవును. అండ్ నా ఉద్దేశంలో డెడికేషన్ అండ్ కమిట్మెంట్ టువార్డ్స్ ద సాంగ్. నా ఉద్దేశంలో మ్యూజిక్ అది సినిమా పరంగా అయినప్పటికీ, మ్యూజిక్ డైరెక్షన్ పరంగా అయినప్పటికీ మ్యూజిక్ అనేది ఒక ఆర్ట్ ఫామ్ కదండి. సో మనం ఆ ఆర్ట్ని రెస్పెక్ట్ చేస్తూ మన ఆ ఆర్ట్కి హంబుల్గా ఉంటూ మన పని మనం చేస్తూ ఉంటే ఆ అవకాశాలు అవే వస్తాయండి. సో ఎప్పుడైనా చిరాకు అనిపించిందా నీకు? అంటే ఇప్పుడు ఇవాళ రేపు ఒక షో ఉంది, 2 రోజుల ముందు ప్రాక్టీస్ అంటారు, మళ్ళీ తర్వాత మరునాడు దుబాయ్లో షో అంటారు, తర్వాత మస్కట్లో షో అంటారు, డిఫరెంట్ ప్లేసెస్లో షోస్కి పిలుస్తుంటారు కదా. ఎప్పుడైనా నాకు ఎందుకురా ఇలా అనిపించిందా, చిరాకు అనిపించిందా? అలా ఎందుకు అనిపిస్తుంది అంటే షో ఉంటే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. అంటే కలెక్షన్ వస్తుంది, అంటే ప్లేసెస్ రెమ్యూనరేషన్ బాగా వస్తుందనా? అది సెకండరీ అండి. మనం రెమ్యూనరేషన్ ఎక్కువ ఉంటేనే వెళ్తాడు కార్తికేయ అని పబ్లిక్లో టాక్. అలా లేదండి, మినిమం 1,00,000 రూపాయలు తీసుకుంటేనే షోకి ఒప్పుకుంటాడని. అస్సలు లేదు. నేను ఏంటంటే నాకు రెమ్యూనరేషన్ సెకండరీ. నాకు ఫస్ట్ ఇష్టమయ్యేది ఏంటంటే ఒక పెద్ద ఆడియన్స్ ముందు పాడడం అనేది నాకు చాలా ఇష్టం అండి. అది అదే ఎక్కడైనా అంటే రెమ్యూనరేషన్ లేకున్నా జీరో ఉన్నా మీరు వెళ్ళి పాడతారు. అదే ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. నాకు ఇష్టం అండి, నాకు ఆడియన్స్ ముందర నా సింగింగ్ అనే టాలెంట్ని ప్రెజెంట్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. మీరు చెప్పండి, రెమ్యూనరేషన్ విషయంలోకి వస్తే ఫోన్ చేసి ఈవెంట్ షో ఉంది పూరి అంటే ఎంత అని అడుగుతారంట మొదట ఏమంటే? అంటే పబ్లిక్లో టాక్ అంటే పేమెంట్ మంచిగా ఉంటేనే నేను పాడడానికి ఒప్పుకుంటాను, పేమెంట్ సరిగ్గా ఉంటేనే పాడడానికి ఒప్పుకుంటాను అంటారంట. అంటే నిజమేనా? ఎప్పుడు అనలేదా? అంటే పేమెంట్ లేకున్నా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి రజనీశ్రీ పూర్ణిమ ఓకే అంటున్నారు అంతేనా? హ్యాపీగా అండి, హ్యాపీగా. తినన్నట్టు ఇప్పుడు
ఆర్ట్ ఫామ్ అండ్ దిస్ ఇస్ ఆల్సో అవర్ ఫుల్ టైమ్ ప్రొఫెషన్ కాబట్టి వీ ఎంజాయ్ డూయింగ్ దిస్. మాకు మేము ఏదో కష్టపడుతూ చేయాల్సిన వర్క్ ఇది కాదు. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎంఎం కిరవాణి గారు ఫోన్ చేశారు రేపు ఈవినింగ్ 6:30కి, అంటే 22nd ఈవినింగ్ 6:30కి ఎవరైతే చిత్ర ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్కి మిమ్మల్ని కాకుండా అదే టైంలో సిద్ శ్రీరామ్ గారితో పాట ఉంది అర్జెంటుగా వచ్చి పాడాలి రమ్మన్నారు. ఇక్కడ చిత్ర గారి షో ఉంది. ఈ రెండింటిలో దేనికి వెళ్తారు మీరు? కమిట్మెంట్ ఫస్ట్ దేనికి ఇచ్చామో ఫస్ట్ అది ఫినిష్ చేసుకొని. అంటే కీరవాణి గారి పాటలు పాడనని డైరెక్ట్ చెప్తున్నారు. అది అలా ఎలా అంటే అని మేము అనలేదు కదండి. అంటే ఇప్పుడు దేనికి కమిట్మెంట్ ఇచ్చామో అది ఫినిష్ చేసుకొని అప్పుడు నెక్స్ట్ దాన్ని ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వర్క్. అంటే రెండు ఒకే టైంలో ఉన్నాయి కదా, మీరు ఏది చూస్ చేసుకుంటారు? రెండు ఒకటే టైంలో ఉన్నాయంటే ఎవరికి అది ఫస్ట్ చిత్రమ్మ గారి ప్రోగ్రామ్ వచ్చింది కదండి. అంటే అక్కడ పేమెంట్ కొంచెం ఎక్కువ ఇస్తా అంటారు కదా. పేమెంట్ ఎంత ఇచ్చినా అండి, ఫస్ట్ ఏ కమిట్మెంట్ ఇచ్చామో అదే అండి. ఫస్ట్ అంటే ఎవరికైతే ఒప్పుకుంటారో అక్కడే వెళ్ళి సాంగ్ పాడడం జరుగుతుంది. పిలిచినా కూడా అంటే మీకు పని పట్ల డెడికేషన్ ఉంది అంటున్నారు. అవునండి, ఆబ్వియస్లీ ఉండాలి కదండి. ఒకసారి కార్తిక్ గారి ఈవెంట్ కోసం కార్తిక్ గారు ఫోన్ చేసి ఇక్కడ మస్కట్లో షో ఉందని చెప్పారు అనుకో, ఇది వాళ్ళకు ఒక రోజు అదే టైంలో తమన్ సార్ గారు కాల్ చేశారు, యూఎస్లో కన్సర్ట్ ఉందని చెప్పారు. ఎవరు షో ఒప్పుకుంటారు మీరు? ఫస్ట్ ఎవరు కాల్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటామండి ఎవరైనా. అంటే ఫస్ట్ కార్తిక్ సార్ చేసిన తమన్ సార్ షోకి నేను పోను అంటారు. ఫస్ట్ కార్తిక్ సార్ చేస్తే మనం కార్తిక్ గారికి నేను కమిట్మెంట్ ఇచ్చాను అనుకోండి, అదే తమన్ సార్ చేస్తే కార్తిక్ సార్కి నో అంటారు. అవునండి, తమన్ సార్కి ఒకవేళ ఫస్ట్ కమిట్మెంట్ ఇస్తే ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్, అంతేనా? ఫస్ట్ కమిట్మెంట్ ఇస్ ద బెస్ట్ కమిట్మెంట్, అంతే. ఒకవేళ మనం నిజంగా అదే చెప్పినట్టు ఒక కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత అదే టైంకి వేరే వాడు పిలిస్తే కనుక అంటే ఇగ్నోర్ చేస్తారా డైరెక్ట్ వాళ్ళు? ఇగ్నోర్ చేయండి. మేము ఏం చెప్తామంటే ఈ టైంలో నాకు ముందు ఆల్రెడీ ఇంకో కమిట్మెంట్ ఉంది సార్, నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ రోజు కానీ నెక్స్ట్ ఈవెంట్ ఏదైనా ఉంటే దానికి వస్తాను, లేకపోతే ఇదే ఈవెంట్ని వేరే రోజు షెడ్యూల్ చేసుకుందాం, అలా నెగోషియేట్ చేస్తాం. కానీ రజనీశ్రీ పూర్ణిమ గారు, ఇప్పుడు మీ ఇంట్లో మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా, ఎవరు మీ ఫస్ట్ జడ్జి మీ ఇంట్లో? మా అమ్మ. మీ అమ్మ ఫస్ట్ జడ్జి అంటే మీ నాన్న జడ్జిమెంట్ ఇవ్వడానికి? మా నాన్న అమ్మ అని చెప్తే నాన్న కాదంటారు, నాన్న అని చెప్తే అమ్మ. మా అమ్మ నాన్న మీ ఇంటర్వ్యూ ఫార్మాట్ కోసం చాలా బాగున్నాయి. మా అమ్మ నాన్న అన్నయ్య వదిన. మీ అమ్మ నాన్న అన్నయ్య వదిన అందరినీ కూర్చోబెట్టి వినిపించేస్తారు, అందరినీ చంపేస్తారు ఒకేసారి, అందరినీ చంపేస్తారు పాటలతో. మీ ఇంట్లో ఫస్ట్ జడ్జి ఎవరండి? సేమ్ మా ఫ్యామిలీ అందరూ పాటలు జడ్జ్ చేస్తారు, అండ్ ఫస్ట్ అయితే మా అమ్మ. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఉంటుంది, ప్రతి ఇంట్లో తల్లికి తన బిడ్డ తన కొడుకు నా కోసం నా కొడుకు ఈ పాట పాడితే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, అలా మీ అమ్మతో నీకు సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉన్న సాంగ్ ఏంటి? అలా ఒక్క సాంగ్ అని లేవు. మా మదర్ చాలా మ్యూజిక్ లవర్, సో తను చాలా. నేను చూసా మీ ఇండియన్ ఐడల్ కూడా వచ్చారు కదా, నేను చూసా. సో నేను మ్యూజిక్ స్టార్ట్ చేసిందే మా మదర్ వల్ల. సో తనకి చాలా, మా మదర్కి చాలా మంచి మంచి పాటలు, ఇళయరాజా గారి పాటలు కానివ్వండి. అంటే మీ అటాచ్మెంట్ బాండింగ్ ఉన్న సాంగ్, ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సరదాగా అరే బాబు ఈ పాట పాడరా అంటుంటారు కదా, అలాంటి రోజులు ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్ ఒక సాంగ్ అంటే చెప్పలేము. కీరవాణి గారి సాంగ్స్ కానీ అండ్ ఇళయరాజా గారి సాంగ్స్ కానీ, సో వాటిలో ఏదో ఒక సాంగ్. అంటే మీ మమ్మీ గారికి తమన్ గారి సాంగ్స్ నచ్చవా? నచ్చుతాయండి, తమన్ గారి సాంగ్స్ కూడా చాలా చాలా ఇష్టం. రీసెంట్ గా వచ్చిన సాంగ్స్ కానీ నానా హైరానా కానీ, సో తమన్ గారి సాంగ్స్ కూడా. నానా హైరానా అంటే గుర్తొచ్చింది, ఒకసారి మీ ఇద్దరి కాంబినేషన్లో ఆ నానా హైరానా సాంగ్ ఆడియన్స్ కోసం, దాని తర్వాత మళ్ళీ మీ ఇంటికి వెళ్దాం. నానా హైరానా బాగుందా? హైరానా మొదలాయే నాలోనా లలనాని వలనా నానా హైరానా అరుదైన హైరానా నెమలి కలుపులకింతై నా చెంపలని మిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమసరమా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోడ్నవుతున్నా మరి కొంచెం
నువ్వు నా పక్కన ఉంటే నాదేదిన్నా, నాదేదిన్నా 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 దిల్లా నాదిన్నా. ఇప్పుడు ఎవరు పక్కన ఉంటే మంచోళ్ళు అవుతున్నారు, ఎవరు పక్కన ఉంటే అందం వెలిగిపోతుంది. అది రామ్ చరణ్ ఆ సినిమా. అంతేనా? ఇక్కడేం లేదా? అంతే కదండి. అంతే కదా. అంతే. నీ పక్కన ఎవరుంటే వజ్రంలో వెలిగిపోతావు. అలా 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 లేదు. అమ్మ పేరెంట్స్ తనని చెప్పనివ్వండి, బయటికి లాగుదాం. పేరెంట్స్ అండి. పేరెంట్సే. కానీ ఓకే. మా సిస్టర్ కూడా సిస్టర్తో కొట్లాడ రెగ్యులర్గా ఉంటుంది కదా. అంటే సిబ్లింగ్స్తో కొట్లాడి చిన్న ఎప్పుడు ఉంటాయండి, బట్ తను చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే. అంటే నేను విన్నాను కార్తికేయ వాళ్ళ కుటుంబం అంటే పూర్తి స్థాయిలో కార్తికేయని మ్యూజిక్ విషయంలో సపోర్ట్ చేస్తారనేది ఇండియన్ ఐడల్లో విన్నాను, ఆన్ ది స్క్రీన్ విన్నాను. ఆఫ్ ది స్క్రీన్ ఎప్పుడైనా అంటే ఈ మ్యూజిక్ ఇది సరిగ్గా పాడలేదు, నువ్వు సరిగ్గా పాడట్లేదు అని క్రిటిసైజింగ్ మీ డాడీ నుంచి ఎప్పుడైనా వచ్చాయా? వస్తుందండి. మా మదర్ కానీ మా మదర్ ఎక్కువ క్రిటిసైజ్ చేస్తుంటారు. సో అంటే కార్తికేయ మదరు కార్తికేయని క్రిటిసైజ్ చేస్తారు. చేయాలి కదండి, చేస్తేనే మనం నేర్చుకునేది. ఓకే. నెక్స్ట్ బాగా పాడేది చేస్తేనే కదా. ఓకే. సో అలా ఇంట్లో మనల్ని ఎప్పుడు పొగుడుతుంటే మనకి ఏం రాదు, ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో మా మదర్ ఎప్పుడు చాలాసార్లు సరిగ్గా ఇది పాడట్లేదు, సరిగా నువ్వు ఇలా సరిగా పాడితే బాగుంటుంది అలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటే మనకి బెటర్మెంట్ ఉంటుందండి మనం సింగింగ్. సో అది అంటే ప్రతి పేరెంట్స్ పిల్లల్ని పాడేటప్పుడు క్రిటిసైజ్ చేయాలి, చేయాలండి. చేయాలి. చేస్తేనే అప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. రజనీ శ్రీ పూర్ణిమ గారు ఆన్ ది స్క్రీన్ మిమ్మల్ని ఆల్మోస్ట్ ఆడియన్స్ అందరూ కూడా జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఎమోషన్లో చూస్తారు. ఆఫ్ ది స్క్రీన్లో మీకు జడ్జెస్ ఉన్నారు కదా, మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఆఫ్ ది స్క్రీన్ అంటే ఇప్పుడు మాకు ప్రతి కంటెస్టెంట్ దగ్గర ఇప్పుడు కార్తిక్ గారు చాలా మంచి మాట అన్నారు మాకు మా సీజన్లో కూడా. అందరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంది తప్పకుండా. ప్రతి కంటెస్టెంట్ నుంచి జడ్జ్ దగ్గర అయినా, జడ్జ్ నుంచి కంటెస్టెంట్ అయినా. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద, నాకని కాదు మా అందరికీ చెప్పిన మంచి విషయం అది. సీజన్ 3లో ఆన్ ది స్క్రీన్ చెప్పారు, అది నేను చెప్పింది ఆఫ్ ది స్క్రీన్. ఆఫ్ స్క్రీన్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది ఎలాబరేట్ కంటే. మాకు ఎలా అంటే ఇప్పుడు మాకు షూటింగ్స్ నైట్ లేట్ అయ్యే రోజులు ఉంటాయి ఒక్కొక్కసారి. అప్పుడు ఎలా అంటే మా కార్తిక్ గారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాకు కొన్ని ఎక్సర్సైజెస్ చేసి వార్మప్ చేసి వస్తే మీకు పాడేటప్పుడు ఇబ్బంది పడరు. లైక్ ఈ ముగ్గురు జడ్జెస్లో ఎవరి జడ్జిమెంట్ మీకు బాగా అనిపిస్తుంది? ప్రతి ఒక్కళ్ళది ఇట్స్ డిఫరెంట్ అండి. ఇప్పుడు గీతా అక్క లిరికల్గా చూస్తారు ఎక్కువగా, తర్వాత కార్తిక్ గారు చాలా డీటెయిల్స్ మైన్యూట్ డీటెయిల్స్ చూస్తారు. తమన్ సార్ కూడా మాకు ఎట్లా అంటే ఎక్స్ప్రెషన్ యాడ్ అయిందా లేదా, డైనమిక్స్ ఎలా ఉన్నాయి అనేది ఓవరాల్గా మాకు అన్నీ ఇంపార్టెంట్. అంటే ముగ్గురు జడ్జిలు అంటే ఒక సాంగ్కి సంబంధించిన దాని ఏమంటాం మొత్తం ఎమోషన్స్ అన్నీ క్యారీ అవుతున్నాయా లేదా అంటే ముగ్గురు జడ్జిలు చెప్పే కామెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బట్టి మేము ఇంప్రూవ్ అవుతుంటాం. సో 3 జడ్జెస్ కామెంట్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ సమానంగా. అంటే ఆఫ్ ది స్క్రీన్ ఎప్పుడైనా తిట్టారా? ఆఫ్ ది స్క్రీన్ నాకైతే అంటే ఎప్పుడు ఫన్ ఉంటుందండి ఆఫ్ స్క్రీన్ వరకు. చాలా ఫన్గా ఉంటుంది. ఆల్రెడీ నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ కూడా అవుతావని ఆడియన్స్ అందరూ కూడా అనుకుంటున్నారు వాస్తవానికి. ఎందుకంటే నీకు గిటార్ ప్లేయింగ్, ఇందాక తను చెప్పినట్టు పియానో ప్లేయింగ్, నీ విజన్ టువార్డ్స్ మ్యూజిక్, నీ ప్యాషన్ టువార్డ్స్ మ్యూజిక్, ఇవన్నీ చూస్తుందంటే డెఫినెట్లీ ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు మీరు అక్కడ? యాక్చువల్లీ నాకు మ్యూజిక్ డైరెక్షన్లో అంటే నాకు మళ్ళీ చెప్తున్నాను, నాకు అందరు మ్యూజిక్ డైరెక్టర్లు ఇష్టమే, కానీ నాకు ముందే ఇస్తున్నాను. నాకు చాలా ఇన్స్పిరేషన్గా నేను అది ఒక 10-15 yearsలో ఇతనిలా ఉంటే బాగుంటుంది అనిపించింది మాత్రం అనిరుద్ధ్ రవిచంద్రన్. అతనిలాగా అతని మ్యూజిక్ కానీ అతని స్టేజ్ మీద. అనిరుద్ధ్ రవిచంద్రన్ కంపోజిషన్లో నీకు పాట అవకాశం వస్తే ఏ ఫీమేల్ సింగర్తో పాడబడాలనుకుంటావు? అలా ఏం లేదండి, నేను అనిరుద్ధ్ గారితోనే పాడాలనుకున్నాను. అంటే ఫీమేల్ సింగర్ అంటే డ్యూయట్ సాంగ్ వస్తుంది, ఎనీథింగ్ ఫైన్ అండి. అంటే అలా ఒక ఫీమేల్ సింగర్ అని ఎవరు అంటే ఉంటుంది కదా స్టేజ్ ఎక్కినప్పుడు. ఇందాక చెప్పావు చిత్ర గారితో స్టేజ్ షేర్ చేసుకోవడం నాకు ఒక బ్లెస్సింగ్స్ లాగా ఉంది అన్నారు. అలానే ఇప్పుడు మీరు అనుకున్న మంచి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు ఉన్నారు, తమన్ గారిని పక్కన పెట్టారు, అది వేరే విషయం అనుకోండి. తన కంపోజిషన్లో మీరు పాడుతున్నప్పుడు ఏ ఫీమేల్ సింగర్ అయితే బాగుంటుందని మీరు అంటే
నెక్స్ట్ మీ దగ్గరికి వస్తా. ఒక సింగర్ ఏం లేరండి, అంటే నీతో సరితూగే సింగర్స్ లేరంట, అంతేనా? అలా ఎందుకంటానండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిరుద్ గారు లాంటి పెద్ద కంపోజర్ దగ్గర అదే నీ పక్కన పాడే అవకాశం ఏ సింగర్కి లేదంట. అలా లేదు కాదండి. నేను అనిరుద్ గారు లాంటి పెద్ద కంపోజర్ దగ్గర ఒక పాట పాడడం ఇట్ సెల్ఫ్ ఒక చాలా పెద్ద ఆపర్చునిటీ. దాని తర్వాత ఇంకా ఆ పాట మనం 100% ఎలా ఇస్తాం అనేది, అక్కడ ఫీమేల్ సింగర్ ఉన్నారు, ఫీమేల్ సింగర్ ఎంత పెద్ద సింగర్, అవన్నీ. అంటే ఇక్కడ అనిరుద్ధ్ ఏం చెప్తున్నాడు, సరే కార్తికేయ ఏం చెప్తున్నాడంటే ఆయన పక్కన ఆయన కంపోజిషన్లో నేను పాడడం గొప్ప, నా పక్కన ఏ సింగర్ పాడినా నాకు అంత పెద్ద ఇష్టం ఉండదు అంటున్నావు. నేను అలా చెప్పలేదండి. నాకు ఎవరు ఫీమేల్ సింగర్ అయినా ఒక ప్యాషన్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రేయా ఘోషల్ గారు అంటే చాలా ఇష్టం. సో ఆవిడ పాటు కలిసి పాడగలిగితే అది ఆల్రెడీ ఒక పెద్ద ఆపర్చునిటీ. అంటే శ్రేయా ఘోషల్ అన్నారు కానీ మీకు జడ్జిమెంట్లో ఉన్న గీతక్క పేరు అయితే చెప్పలే. మీరు ఇలా అంటారని నేను చెప్పలేదు, మీరు ఇలా ఏదో అంటారు కాబట్టి నేను ఫీమేల్ సింగర్ పేరు. ఇక్కడ నీ విషయంలోకి వచ్చేసరికి ఏ మ్యూజిక్ డైరెక్టర్ని బాగా, అంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఇక్కడ ఒక సాంగ్ నాకు దొరికితే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది కదా. మీరు కూడా మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకుంటున్నారు, అంటే ఇద్దరు కాబోయే మ్యూజిక్ డైరెక్టర్లు వేరే విషయం. రెహమాన్ గారి దగ్గర అండి, రెహమాన్ గారు వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్, ఆయనే అని కాదు, లైక్ అన్నట్టు ఏదైనా ఆపర్చునిటీ మళ్ళీ మీరు పులియారు ఇక్కడ గలపకండి. అంటే ఒక విజన్ ఉంటుంది కదా, అరే నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ తోటి ఒక్క సాంగ్ పాడితే బాగుంటుంది అని ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్క సింగర్కి ఉంటుంది. బట్ ఇక్కడ మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు ఒక సైడ్ చూస్తుంటే, కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు, కీబోర్డ్ నేర్చుకుంటున్నారు, తర్వాత చాలా చాలా ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్చుకుంటున్నారు. అంటే మీరు కాబోయే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సార్ని పక్కన పెట్టేస్తారు, అది వేరే విషయం. మీరు కూడా చెప్పండి సార్, మీరు ఎవరి మ్యూజిక్? అది నాకే కాదు, ప్రపంచం అందరికీ నచ్చింది, మిలియన్స్ కోట్లలో ఉంది వ్యూవర్షిప్. అది ఒక్కసారి రిలీజ్ అయిందంటే సినిమా వెళ్ళిపోతుంది. అది ఆ పాటతో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. మరొక 1000 కోట్ల సినిమా, అది వేరే విషయం, పక్కన పెట్టండి. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సరే అది ఓకే, ఇప్పుడు చెప్పండి. సో లైక్ రెహమాన్ గారి దగ్గర డెఫినెట్లీ అవకాశం. ఆ టైంలో మేల్ సింగర్ ఎవరు ఉంటే బాగుంటుంది అనుకున్నారు? ఆలోచించలేదండి ఇప్పుడు. ఎంతో మంది మంచి సింగర్స్ ఉన్నారు, ఇప్పుడు ఒక పేరు చెప్పాలంటే చాలా కష్టం. అంతేగాని పక్కన ఉన్న కార్తికేయని మాత్రం మీరు చెప్పట్లే, అంటే కార్తికేయ పాడితే బాగుండదు అని తెలుసు కదరా. అంతే కదా. అలా నేను అనలేదు, అలా వాడు ఫీల్ అవ్వలేదు. అంటే కార్తికేయ మీ పక్కన పాడడానికి పనికిరాడు అంటారు. తప్పకుండా కార్తికేయతో కూడా నేను పాడాలని అనుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు యూ, మీ కాలేజీలోకి వెళ్దాం మళ్ళీ. ఏంటి కార్తిక్, కాలేజీలో లెక్చరర్స్ అందరూ నిన్ను బాగా ఎప్పుడు వస్తావా కాలేజ్ చేతులు ఎరగొట్టేసి లోపల కూర్చోబెడదామని ఒక ఎమోషన్తో ఉంటారంట నీ విషయంలో? ఎవరు చెప్పారండి? తప్పు రాంగ్ పర్సన్. ఓకే, అలా ఏం లేదండి. ప్రొఫెసర్స్ అందరూ జస్ట్ అకాడమిక్స్ వరకునే ఉంటారు, వాళ్ళేం పట్టించుకోరు. ఏముంది, క్వశ్చన్ పేపర్ ముందే ఇచ్చేస్తారంటగా ప్రిన్సిపల్? అస్సలు అలా ఉండదండి. ఏం ఎగ్జామ్ ఉన్నా మనం కష్టపడి ప్రిపేర్ అవ్వాల్సిందే. కాలేజీలో నువ్వు లెక్చరర్స్ అంటే ప్రొఫెసర్స్ లెసన్స్ చెప్తున్నప్పుడు కూడా ఇయర్ బడ్స్ పెట్టుకొని పాటలు వింటుంటూ ఉంటారు. అలా ఇలా ఎలా జరగదండి, మేము క్లాసెస్ వినాల్సిందే కదా. అంటే అలా క్లాసెస్ అంటే టెక్స్ట్ బుక్లో కొన్ని పేజెస్ చించే సెల్ ఫోన్ పెట్టి లిరిక్స్ పార్ట్స్ అలాంటి ఏం లేవు. కాలేజీలో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీకు బాగా ఇష్టమైన ఒక ఫ్రెండ్ పేరు చెప్పు. అందరూ ఫ్రెండ్సే కదా. అంటే అంతమంది ఫ్రెండ్స్ లేరండి, ఒక మాక్సిమం 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఆ క్లాస్మేట్స్ ఎంతమంది? క్లాస్మేట్స్ ఒక 20-30 మెంబర్స్ ఉంటారు. అందులో ఎంతమంది నీకు తెలుసు బాగా? ఎంతమంది తెలుసు అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న 10-15 అన్నారు, 10 పీపుల్ ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళంతా వరస్ట్ ఫ్రెండ్స్ నీ దృష్టిలో? అంటే ఫ్రెండ్స్ 10 మంది అండి, మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అలా ఏం చెప్పలేదు. క్లాస్మేట్స్ బట్ నా ఫ్రెండ్స్ 10 మంది బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్. అంటే మిగిలిన 30 మందికి నీతో ఫ్రెండ్షిప్ చేయడం ఇష్టం లేదనుకోవాలి. మరి క్లాస్లో కూడా ఆ ఫైటింగ్ నేచర్ ఉంటుందా? ఫైటింగ్ నేచర్ అదే లేదండి, అంటే అలా ఫైటింగ్ నేచర్ ఏం లేదు. బట్ ఫ్రెండ్స్ అని అన్నాక కార్తికేయ రొమాంటిక్ బాయ్ క్లాస్లో అంతేనా? కార్తికేయ రొమాంటిక్ బాయ్ అంటే కార్తికేయ ఏం రొమాంటిక్ బాయ్ ఏం కాదండి, జస్ట్ క్లాస్లో స్టూడెంట్ అంతే. అలా ఏం లేదండి, జస్ట్ ఫ్రెండ్స్ అన్నాక ఫ్రెండ్స్ జస్ట్ మనం వాళ్ళతో హ్యాపీగా ఫన్గా టైం స్పెండ్ చేయడం కోసమే ఉంటారు. అండ్ వాళ్ళతో అంటే ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా లైఫ్లో ఏమైనా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మనం ఏదైనా దేని గురించి అయినా సాడ్గా ఫీల్ అవుతున్నాం కానీ, ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఒక
అవన్నీ మర్చిపోవచ్చు కదా సార్. రజనీశ్రీ పూర్ణిమ గారు, మీ మమ్మీ డాడీకి తెలియకుండా చేసిన ఒక సీక్రెట్ పని ఏంటి? పాడతా తీయగా ఆడిషన్స్కి వెళ్ళానండి. ఆడిషన్స్లో మీరు మొదట పాడిన పాట ఏంటి? ఒకలాగా నా పాడాను. అంటే ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్ళే వరకు కూడా మీ పేరెంట్స్కి మీరు చెప్పలేదు. చెప్పలేదు. అప్పుడు మీ వయసు ఎంత? అప్పుడే బీటెక్ అయిపోయిందండి. బీటెక్ 4th ఇయర్ నేను అయిపోయింది, గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత ఆడిషన్స్కి వెళ్ళాను. ఓకే, ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాక పేరెంట్స్కి చెప్పారా? ఆ టైంలో తిట్టారా మిమ్మల్ని? తిట్టలేదండి, వాళ్ళు ఇంకా సంతోషపడ్డారు. అవునా? ఓ, పేరెంట్స్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు. అంతే అంతే. అంటే ఆ సపోర్ట్ అనేది కంటిన్యూ అవుతుందా? చిన్నప్పటి నుంచే సపోర్ట్ ఉందండి. నేను ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా ఉంటుంది, ఆడుకోవాలి, స్కూల్కి ఫ్రెండ్స్తో ఉండాలి అని ఉంటుంది. మాకు ఆ టైంలో కూడా అసలు మీలో ఈ పాటలు పాడే పిచ్చి ఉందని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు? ఆ సైంటిస్ట్ ఐన్స్టీన్ ఎవరు? అమ్మ అండి. మీ ఇంట్లో ఐన్స్టీన్ మీ అమ్మే, మరి మీ ఇంట్లో? సేమ్ అండి. నేను పాటలు పాడడం అనేది స్టార్ట్ చేసింది నాకు అరౌండ్ ఫస్ట్ క్లాస్ ఆ టైంలో, ఫస్ట్ క్లాస్ టైంలో, చాలా చిన్నప్పుడు. సో నాకు 6-7 years ఉన్నప్పుడు. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసింది. అసలు నాకు ఇంట్రెస్ట్ అనేది ఏం చిన్నప్పటి నుంచి ఏం లేదు. సో అంటే కార్తికేయకి ఇంట్రెస్ట్ లేకున్నా వాళ్ళ అమ్మ బలవంతంగా పాటలు పాడించింది. అలా ఏం లేదండి. ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఎప్పుడు బయట క్రికెట్ ఆడుకోవాలి, క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అందుకే తమన్ సార్ స్టెమ్స్ అప్లై చేస్తున్నాడు. నాకు తమన్ సార్ సీజన్లో కూడా ఒక బ్యాట్ గిఫ్ట్ చేశారు, క్రికెట్ బ్యాట్, గ్లవ్స్ కూడా. సో క్రికెట్ చాలా చాలా ఇష్టం నాకు. సో ఎప్పుడు క్రికెట్ ఆడుకోవాలి. అంటే కార్తికేయ ప్లే బాయ్. అదేంటండి, క్రికెట్ కి ప్లే బాయ్ సంబంధం? క్రికెట్ ప్లే. మంచి కవర్ డ్రైవ్ కొట్టారండి. అలా ఏం లేదండి. సో ఫస్ట్ అంతా నేను క్రికెట్ అని చాలా ఇష్టం. సో ఎప్పుడు బయటకి వెళ్ళి ఆడుకోవాలనే ఉండేది. బట్ ఫస్ట్ మా మదర్కి చాలా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఎలాగైనా ఒక సింగర్ అవ్వాలని ఆవిడ డ్రీమ్. సో ఆవిడ నన్ను ఫస్ట్ మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేశారు. స్టార్టింగ్ అంటే మీరు సింగర్ అవ్వాలని మీ మమ్మీకి డ్రీమ్ బాగా, మీ డాడీకి లేదు? ఫాదర్ కూడా. ఫాదర్ కూడా ఉంది. సో ఫస్ట్ తను జాయిన్ చేసినప్పుడు నేను అంటే మీకైతే డ్రీమ్ ఏం లేదు కదా? అంత చిన్నప్పుడు ఏం డ్రీమ్స్ ఉంటాయండి, జస్ట్ బయటకు వెళ్ళి ఆడుకోవడం అంతే. బలవంతంగా వృద్ధేశారని మీదంతా? అలా ఏం లేదు. సో ఫస్ట్ ఫ్యూ క్లాసెస్ నాకు ఇష్టం లేకుండానే విన్నాను. కానీ దాని తర్వాత నుంచి కంటిన్యూస్గా ఆపకుండా నాకు అది నా మొత్తం లైఫ్లో అది భాగం అయిపోయింది. మీకు ఆఫర్స్ వచ్చాయా ఇండియన్ ఐడల్ తర్వాత? అంటే మ్యూజిక్ సినిమాలో చెప్పారు కదా ఇందా గేమ్ చేంజర్, అందులో పాడాం, బయటికి రిలీజ్ చేయొచ్చా ఇప్పుడు అవి? ఆల్రెడీ కొన్ని సాంగ్స్ రిలీజ్ అయ్యాయండి. వర్క్ చేసిన ఈ గేమ్ చేంజర్లో శ్రేయ ఘోషాల్ది మీరేనా పాడింది? శ్రేయ ఘోషల్ ట్రాక్ అని పాడారా? పాడిన దాంట్లో మాది ఆ కోరస్ కి పాడలేదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వర్క్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, గేమ్ చేంజర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు డాకు మహారాజ్, బేబీ జాన్. ఓకే, ఈ మూవీస్లో మీరు మీకు వచ్చాయా ఆఫర్స్? అండి. తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్లో కానీ. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ అనే ప్రోగ్రామ్ సెట్ తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త సింగర్స్ని పరిచయం చేసిందని బయట పబ్లిక్ టాక్. అవునా? రియల్లీ మీకు ఒక మంచి లైఫ్ ఇచ్చింది కదా. అయితే బయట ఏంటంటే మీరు పాడే ప్రతి సాంగ్కి స్టిల్ ఆహా తెలుగు ఇండియన్ వాళ్ళు ఇంకా మీకు వచ్చే రెవెన్యూలో నుంచి కట్ తీసుకుంటారంట, నిజమేనా? ఎవరు చెప్పారండి? ఆహా నుంచి అలా ఏం లేదండి. అలాంటి ఏం లేవా? ఒక క్వశ్చన్ అడుగుతా ఇక్కడ. మీరు ఏదన్నా ఈవెంట్కి వెళ్ళేటప్పుడు మీకు నచ్చిన పాటలు మీరు సెలెక్ట్ చేసుకుంటారా, వాళ్ళకి ఇచ్చిన పాటలు మీ మీద రుద్దుతారా? మేము పాడతాం, మాకున్న లిస్ట్లో మేము పాడతాం. వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ ఉంటే మేము మళ్ళీ వాళ్ళ కోసం కూడా మాకు వస్తే పాడతాం. అంతేలే కానీ మీ మీద బలవంతంగా ఈ పాటలు అంటే ఈ ఎపిసోడ్కి ఈ పాటలు పాడాలి అలాంటి ఏం లేవు. అంటే ప్రోగ్రామ్కి ఏం అవసరమో అక్కడ ఏవైతే వాళ్ళు లిస్ట్ ఇస్తారు, ఆడియన్స్ ఏం వింటారో దాన్ని బట్టి మనం పాటలు పాడతామండి. ఓకే, అది మేము ఇచ్చిన పాటలు ఏంటంటే. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు రేపు పొద్దున చిత్ర గారి ఈవెంట్లో పాట పాడబోతున్నారు. ఇది ఒక గ్రేట్ షో మీకు, అంటే ఒక డ్రీమ్ లాంటిది ఇది కూడా. మన బీఆర్కే న్యూస్ చూస్తున్న ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లేదు అంటే ఇప్పుడు మాకు చిత్రమ్మ గారి కాన్సర్ట్లో ఒక భాగంగా ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం మాకు దక్కింది. అండ్ దానికి చాలా చాలా హ్యాపీగా ఉన్నాం, మేము చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాం. అండ్ బీఆర్కే న్యూస్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రామృతం అనే కాన్సర్ట్ని ప్రేక్షకులందరూ చూస్తారని, వాళ్ళు వీక్షిస్తారని. అండ్ చిత్రమ్మ గారు లాంటి లెజెండరీ సింగర్ 45 years ఆవిడ కంప్లీట్ చేసుకోవడం ఒక గొప్ప విషయం. అండ్ ఎంతోమంది సింగర్స్కి ఆవిడ ఇన్స్పిరేషన్. అండ్ ఎంతోమంది ఇలాంటి గొప్ప లెజెండరీ సింగర్స్ వాళ్ళు ప్రతి జనరేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. మా పేరెంట్స్ కానివ్వండి,
ఇప్పుడు మా జనరేషన్ మీ జనరేషన్ అంతా బ్లెస్సింగ్ తీసుకోవడమే. అవునండి. సో ఈ జనరేషన్స్ వైజ్ ఆవిడ పాటలు వింటూ వచ్చారు. సో ఆవిడ కాన్సర్ట్ అనేది బీఆర్కే న్యూస్ ద్వారా అందరికీ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉండడం ఇస్ వెరీ అమేజింగ్ అండి. అండ్ అందరూ ఆ చిత్రమ్మ గారి పాటలు వింటూ ఆవిడ కాన్సర్ట్ చూస్తారని ఆశిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి బీఆర్కే న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. అండ్ ముఖేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఒక ఫన్ అండ్ జోవియల్ ఇంటర్వ్యూ కోసం. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు ఇన్ని క్వశ్చన్స్ అడిగి మాకు తెలియని ఆన్సర్స్ కూడా మీరు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యా తినట్టు ఇట్ వాజ్ అ ఫన్ ఇంటర్వ్యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ అండి. థ్యాంక్ యూ BRK న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BRK న్యూస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BRK న్యూస్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇది అండి సైన్ ఆఫ్.